మేము రిక్వెస్ట్ చేసినందుకు అప్పటికి హీ వాజ్ ఫెడ్ అప్. అసలు నిలబడే ఓపిక కూడా ఆయనకి లేదు. ఇమ్మీడియట్ గా ఆయన అక్కడ ర్యాపప్ చేసుకొని కర్నూలు, అక్కడ నుంచి కడపకి వెళ్ళి కడపలో దిగి కడప నుంచి మళ్ళీ చిత్తూరు బస్ ఎక్కాలి. ఆయనకు టైం లేదు. మేము ఎంత హాస్పిటాలిటీ చూపించినా కూడా ఆయన ఆగలేదు. సార్ ఒక్క రోజు ఆగండి, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళండి అంటే ఆయన ఆగలేదు, అస్సలు ఆగలేదు. తినే టైం కూడా ఆయన తీసుకోలేదు. పాయింట్ ఏంటంటే ఆయన స్వెట్ అండ్ సోల్. ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ మా క్వశ్చన్ ఇలాగే ఉండింది, హీరోయిన్ రాలేదేంటి, క్యాస్ట్ అండ్ క్రూ రాలేదేంటి, ఏం సార్ మీరు ఒక్కడే వచ్చారు, ఓ 2 అబ్బాయిలు వచ్చారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారు, మీరు ఎందుకు ఇంత ఒక వెహికల్ లేకుండా, ఒక బౌన్సర్ లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఏంటి అంటే, హీరోల దగ్గరికి ఫ్యాన్స్ వెళ్తారు కానీ ఫ్యాన్స్ దగ్గరికే నేను వెళ్తాను, అది నేను ఆయన అన్నారు. కర్నూలు ఈవెంట్స్ హాస్ట్ చేస్తారు అన్నమాట. తను నా గురించి తెలుసుకొని మీకు ఏదైనా ఈవెంట్ ఉంటే చెప్పండి, వచ్చి చేస్తా అని చెప్పారు. ఓన్లీ ఈవెంట్ కోసము ఈవిడ, వీళ్ళ మదర్, వీళ్ళ అన్నయ్య, ఇంకా వీళ్ళ ఫ్రెండ్ నలుగురు కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ రెస్టారెంట్ లో, హోటల్లో రూమ్ తీసుకొని ఇప్పుడు మన ఈవెంట్ చేసి మళ్ళీ ఇప్పుడు కర్నూలుకి తిరిగి వెళ్తారు అన్నమాట. లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు, ఓన్లీ బికాస్ తను నన్ను నమ్మారు, తన హార్డ్ వర్క్ నమ్మారు. నేను కర్నూలుకి వచ్చినప్పుడు నా హార్డ్ వర్క్ చూసి ఫ్యామిలీతో వచ్చి ఈవెంట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అవ్వలేదండి. నేను యాక్చువల్లీ నాకు సొంత ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది త్రూ APNDS త్రిపుర ఈవెంట్స్ ప్రొవైడర్స్. నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అన్ యాంకర్. కేవలం రాజా గారి కోసం ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హోస్టింగ్ అ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1400 డైలాగ్స్, సింగిల్ షాట్ మూవీ, 100 మినిట్స్, సింగిల్ షాట్. క్యాస్ట్ అండ్ క్రీవ్ కి, పోస్టర్ డిజైనింగ్ కి, ముఖ్యంగా రాజా గారికి, రాజా ప్రొడక్షన్స్ లో తనే ప్రొడ్యూసర్ అయ్యి, తనే హీరో అయ్యి, తనే యాక్టర్ అయ్యి అన్ని చేశారు. అండ్ బికాస్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పైన ఉండి చాలా ఓపిక్ గా నిలబడి ఆల్మోస్ట్ గంటన్నర వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు, రమ్య గారు అండ్ చంద్ర గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. సార్ ఇందాకే వెళ్ళిపోయారు. బికాస్ ఇట్లాంటి ఒక హిస్టారిక్ ఎక్స్పెరిమెంటల్ మూవీని తీసుకొని డిస్ట్రిబ్యూటర్స్ గా వాళ్ళు పబ్లిష్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. పుష్ప లాంటి పెద్ద బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయిన ఆ ప్రొడక్షన్ లో ఈయనది రిలీజ్ అవ్వడం ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ థింగ్. సార్ ఓ మాట అన్నారు, మాకే అది తను మాకు ఛాన్స్ ఇచ్చినట్టు నేను ఫీల్ అయ్యామని. అండ్ మీ ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాదాభివందనాలు సార్ వాళ్ళ పేరెంట్స్ కి. ఎందుకంటే మీరు పైన